హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ బర్గర్ కింగ్ స్టైల్ వెజ్ స్ట్రిప్స్ అండి. సో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం పడుతుంది, అంత ఈజీ ఏం కాదు. సో ఇష్టంగా తినాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, కానీ చాలా బాగా వచ్చాయండి. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చాయి. వన్స్ ఒకసారి బర్గర్ కింగ్లో ఈ వెజ్ స్ట్రిప్స్ బుక్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఇంట్లో ప్రిపేర్ చేయాలి అని చెప్పి. ఇంకా ప్రిపేర్ చేయొచ్చు ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ డే ఉన్నప్పుడు, వెజ్ తినే రోజులు ఉన్నప్పుడు. కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాలి. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా దీనికి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చిన్నగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, ఆ తర్వాత ఇది వచ్చేసి పొటాటో మంచిగా ఉడకబెట్టి ఎక్కడ స్మాష్ చేసి పెట్టుకోవాలి ఉండలు లేకుండా. పచ్చిమిర్చి, క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది స్వీట్ కార్న్ అండి. అండ్ స్వీట్ కార్న్, బఠానీ, ఈ రెండు కూడా నేను ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఒక 2 విజిల్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత క్యాప్సికమ్, బీన్స్. సో ఇన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. సో వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్. మనం చేసేది వెజ్ స్ట్రిప్స్ కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ ఉండాలని చెప్పి నేను ఇన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. అండ్ వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగిపోయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అనేది వేసుకోవాలి అండి. సో ఈ వెజిటేబుల్ కట్టింగ్కే జనరల్గా చాలా టైం పడుతుంది. సో పెద్ద టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. పెద్ద యూట్యూబ్ ఛానల్స్, ఫుడ్ ఛానల్స్ వాళ్ళైతే ఎలా కట్ చేస్తారంటే వాళ్ళకి అసిస్టెంట్స్ ఉండొచ్చు మేబీ. సో అందరి హెల్ప్ తీసుకొని వాళ్ళు చేస్తారేమో, కానీ మనం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఒక్కరం ఇంత పెద్ద రెసిపీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. కానీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెడితే పిల్లలకి బాగా నచ్చుతుంది. సో ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోవాలి. బఠానీ తొందరగా వేగుతుంది కాబట్టి నేను బఠానీని, స్వీట్ కార్న్ని కొద్దిగా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. సో ఉడికించిన బఠానీ, స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా స్మాష్ చేసుకుంది ఆ ఆలు మిశ్రమాన్ని, ఆలు బ్యాటర్ని వేసుకోవాలి. ఆలు బ్యాటర్ని వెజిటేబుల్స్తోనే అన్నీ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు మిక్చర్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, ఇంకా ఇందులో మనము మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూస్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ కదా, సాల్ట్ వేసుకోండి. పైన వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా వెజిటేబుల్స్తోని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు చాట్ మసాలా, అలాగే ఒరిగానో ఉంటుంది కదండి, అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది వేసేసుకోవాలి. కొంచెము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో లేని వాళ్ళు ఏం చేయాలని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. కొద్దిగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసేసేయండి, సరిపోతుంది. కానీ ఇవన్నీ ఉంటేనే ఈ బర్గర్ కింగ్ స్టైల్లో లాగా వెజ్ స్ట్రిప్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ వేసేసుకొని ఈ వెజిటేబుల్స్తోని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. అలాగే వాటర్ని వేసుకొని ఉండలు ఏమీ లేకుండా ఈ మిక్సర్ అనేది కలుపుకోవాలండి మంచిగా. ఆ తర్వాత మళ్ళీ మనం మొదటగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్లోకి ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ వాటర్ అనేది వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి పడేంత వరకు మరొక 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో అడగంటకుండా మందపాటి గిన్నెనే పెట్టుకోవాలి కాబట్టి చూసి దాన్ని కలుపుతూ ఉండాలి. సో దగ్గరికి అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనం ఫ్రై చేసుకునే వెజిటేబుల్ మిక్చర్ని ఒక షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక అవైలబుల్గా ఉంటే ఆ బటర్ పేపర్ మీద ఈ మిక్చర్ని పెట్టి స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే షేప్ అనేది మంచిగా వస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేదు కాబట్టి ఒక ప్లేట్ మీద నేను ఆయిల్ని గ్రీజ్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్,
చిటికెడు మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా 5-6 బ్రెడ్ స్లైస్ని బ్రౌన్ పాట్ ఏం తీయకుండా మిక్సింగ్ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అండి. ఇప్పుడు నేను కొంచెం వెజిటేబుల్ మిక్చర్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఆ తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఒక షేప్ తెచ్చుకోవాలి. ఇక నేను స్ట్రిప్స్ని కొంచెం బుల్లెట్ లాగా షేప్ లాగా వచ్చేలాగా చేసుకుంటున్నాను. సో కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది కొంచెం పోతూ ఉంటుంది, అందుకే ఫ్రిడ్జ్లో పెడితే ఈ మిక్చర్ అనేది కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా దీనికి ఒక షేప్ వచ్చేలాగా బుల్లెట్ లాగా స్ట్రిప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నిటినీ చేసుకోవాలి. ఈ విధంగా నేను వెజ్ స్ట్రిప్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా కార్న్ఫ్లోర్ బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్లో ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్ట్రిప్స్ని ముంచేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వెజ్ స్ట్రిప్కి పిండి బ్యాటర్ మొత్తం అంటేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఉంది కదండి, దానిలో డిప్ చేయాలి. సో బ్రెడ్ క్రమ్ పౌడర్ అనేది ఈ వెజ్ స్ట్రిప్కి మొత్తం అంటేలాగా దీన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే వెజ్ స్ట్రిప్స్ని ఒక దాని తర్వాత ఒకటి స్లోగా ఆయిల్లో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయటికి కలర్ వస్తుంది కానీ లోపల కుక్ కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వెజ్ స్ట్రిప్స్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, గట్టిగా అవుతాయి. సో అలా పెట్టుకొని ఒక 2 రోజులు అయినాక కూడా అలా కొద్దిగా రోజు ఫ్రై చేసుకొని తినవచ్చు. అప్పటికప్పుడు చేసుకోకుండా కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ వరకు స్టోర్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ వెజ్ స్ట్రిప్స్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని మాత్రము హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్ పౌడర్ కూడా పెట్టాం కదా, సో అందువల్ల తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అంతేనండి, బర్గర్ కింగ్ స్టైల్ వెజ్ స్ట్రిప్స్ రెసిపీ రెడీ. సో చేయడానికి టైం పడుతుందేమో కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, చాలా అదిరిపోయింది. పిల్లలకి మెయిన్గా పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. సో బర్గర్ కింగ్ స్టైల్ వెజ్ స్ట్రిప్స్ రెడీ అయిపోయిందండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి షార్ట్ వ్లాగ్, ఫుడ్ వ్లాగ్, మంచి కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.